హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఒడిస్సా రుచులు. ఈరోజు మన ఛానల్లో ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటి అనుకుంటున్నారా? ఇది ఒరిస్సా స్పెషల్ అండి. ఇది చూడండి, బాగా మగ్గిన మా అరటిపళ్ళతో అయితే ఒక స్వీట్ చూపిస్తున్నానండి. ఈ అరటిపళ్ళు చూడండి, మాకు 4-5 డేస్ నుంచి ఉన్నాయండి. చక్కగా ఉన్నాయి, ఎక్కువ మగ్గిపోకుండా చక్కగా ఉన్నాయి. ఇలా పెట్టుకుంటే మనకి బాగుంటుందండి. ఇప్పుడు ఈ స్వీట్ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను రండి. ఇలా అయితే నేను 3 అరటిపళ్ళని అయితే తీసుకున్నాను. అరటిపళ్ళని తీసుకొని చక్కగా మనం మిక్సీ జార్లో ఇలా చిన్న చిన్న పీసెస్గా వేసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్గా ఉంటే మనకి బాగా పేస్ట్ అయిపోతుందండి. ఇలా మిక్సీ జార్లో అన్ని వేసుకున్నాక ఇందులో కాస్త నేను 1 టేబుల్ స్పూన్ అయితే బెల్లం వేసుకుంటున్నానండి. బెల్లం వేసుకొని ఇది మనం చక్కగా స్మూత్ పేస్ట్ అయితే చేసుకోవాలండి. ఈ స్వీట్కి అయితే ఇది పేస్ట్ అయితే స్మూత్గా ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక గిన్నెలో ఈ పేస్ట్ని వేసుకోవాలి. అందాక మనం పాకం తయారు చేసుకుందామండి. ఇప్పుడు మందపాటి గిన్నెను ఒకటి పెట్టుకొని 1 కప్పు వరకు పంచదార వేసుకోవాలండి. 1 కప్పు పంచదారకి 1.5 కప్పు వాటర్ అయితే వేసుకోవాలి. 1.5 కప్పు వాటర్ పోసుకొని ఇప్పుడు మనం మీడియంలో పెట్టుకొని ఈ పాకాన్ని, ఎక్కువగా పాకం కాకుండా మనకి కొద్దిగా బంకలా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇది మనం అందాక పాకాన్ని తయారు చేసుకుందామండి. ఈలోగా మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా అరటిపళ్ళు మిశ్రమము, దాంట్లో 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి. ఏ కప్పుతో మనం షుగర్ వేసుకున్నామో ఆ కప్పుతో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. అందులో 1 స్పూన్ వరకు సోంపు వేసుకోవాలి. ఇంకా రుచికి తగ్గట్టు స్వీట్ కాబట్టి మనం కొద్దిగా చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం విస్కర్తో చక్కగా ఇది కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేసేవద్దండి, వేస్తే మనకి పలచగా అయిపోతుంది. కొద్దిగా వేసుకుంటూ విస్కర్తో చక్కగా మనం కలుపుకోవాలి. ఉండలేమీ లేకుండా చూసుకుంటూ మనం చక్కగా, చూసారు కదా, ఇలా అన్నమాట కలుపుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇలా జారుగా ఉంటే వేయడానికి మనకి వీలుగా ఉంటుంది. ఇప్పుడు మనకి పాకం కూడా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం పొయ్యి మీద ఇంకొక బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాలండి. ఇప్పుడు పాకం కూడా రెడీ అయిపోయిందండి. ఇలా కొద్దిగా బంకలా ఉంటే సరిపోతుందండి. మనం గులాబ్ జామున్ చేస్తాం కదా, అలా ఉంటే మనకి పాకం సరిపోతుంది. ఇప్పుడు మనకి ఆయిల్ కూడా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం ఒక్కొక్క గరిటె తీసుకొని ఇలా మనం వేసుకోవాలి. మంటను కాస్త కొద్దిగా సిమ్ పెట్టుకొని ఇలా ఒక్కొక్కటి మనం వేసుకోవాలండి. ఈ స్వీట్ పేరు మాల్పువా అండి. నేను ఫస్ట్లో చెప్పడం మర్చిపోయాను. ఈ స్వీట్ పేరు మాల్పువా అండి. ఇది ఒరిస్సా స్పెషల్ అండి. చాలా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఒకవైపు వేగాక మనం ఇంకొక వైపు మళ్ళీ ఇలా టర్న్ చేసుకోవాలి. 2 వైపులా అయిన తర్వాత ఇప్పుడు మనం తీసి పాకంలో వేసుకొని కాస్త ఒక 2 మినిట్స్ ఇటు అటు మనం చేసుకొని పాకం నుంచి తీసేయాలండి. అలాగ పాకంలో ఉంచొద్దండి, మెత్తగా అయిపోతుంది. కాస్త ఇటు అటు డిప్ చేసి మనం తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఈ ముద్దనంతా ఇలాగా ఒక్కొక్కటి వేసుకోవచ్చండి. నేనైతే ఒక్కొక్కటి వేస్తున్నాను. మనం పాన్ అయితే ఫ్లాట్గా ఉందనుకో మనం 2-3 కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక్కొక్కటే వేసుకున్నాను. ఇలా ఒక్కొక్కటి అయ్యాక మనం ఇలా తీసి పాకం నుండి తీసి పక్కన పెట్టుకోవాలండి. నేను నిన్న ఒక వ్లాగ్ చేశానండి. నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి చేస్తున్నాను, మనకి ఇంట్లో ఎలా జరుగుతుంది, ఎక్కడికి వెళ్ళటం, ఎలాగ అన్నమాట ఒక వ్లాగ్ అయితే చేశానండి. చాలా కష్టపడ్డానండి. మనం వ్లాగ్స్ చేసేటప్పుడు ఎవరిదైనా హెల్ప్ ఉండాలండి, కానీ నాకు ఎవరి హెల్ప్ లేదు. నేను ఒక్కదాన్నే షూట్ చేశానండి. మొత్తం షూట్ చేసి ఎడిటింగ్ చేయడానికి నాకు చాలా టైం పట్టిందండి. ఎడిటింగ్ చేసిన తర్వాత నేనైతే ఇన్షాట్లో చేస్తానండి. వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేసానండి. ఇచ్చేసాక నాకు అది సేవ్ అవ్వలేదండి. ఈలోగా నేను గ్యాలరీకి వెళ్ళి వీడియోస్ అన్నీ నేను డిలీట్ చేసేసానండి. చేసేసిన తర్వాత వాయిస్ ఇచ్చాక అప్పుడు ఆ వీడియోని సేవ్ చేశానండి. సేవ్ అయ్యింది. కాకపోతే మళ్ళీ గ్యాలరీకి వచ్చి చూసేసరికి మొత్తం వీడియో మొత్తం బ్లాంక్ అండి. ఇంకా అప్పుడైతే నాకు చాలా చాలా బాధ అనిపించిందండి. ఒక్కసారిగా స్టన్ అయిపోయాను. నిన్నంతా రోజంతా నాకైతే చాలా
మూడ్ ఆఫ్ అయిపోయానండి. ఎంత కష్టపడి అయితే తీసానండి. వంటలు అయితే మనం ట్రైపాడ్ లేకుండా తీసుకోవచ్చు, కానీ వ్లాగ్స్ తీయాలంటే మాత్రం ఎవరి హెల్ప్ అయినా ఉండాలండి. అలా అనేసి నాకు ఎవరు లేరు, కానీ నేనైతే ఒక్కదాన్నే కష్టపడి తీసానండి. కాకపోతే వీడియో మొత్తం నాకు ఇలా అయ్యిందండి. నేను అది మరి పోస్ట్ చేయలేకపోయానండి. మళ్ళీ ఇంకోసారి అయితే మళ్ళీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. రోజు చేసే పనులే కానీ మనం చేసింది వేరే. మళ్ళీ వీడియో తీయటం అదంతా కష్టమండి. వీడియో తీయటం, మళ్ళీ ఎడిటింగ్ చేయటం, అదంతా చాలా ప్రాసెస్ అండి. చాలా కష్టమైన పని అండి. చాలా కష్టపడితే మాత్రం ఒక వీడియో మేము తీసి పోస్ట్ చేయడానికి అవుతుందండి. అప్లోడ్ చేయాలంటే మాకు చాలా సమయం అయితే పడుతుందండి. ఇటు ఇంట్లో పనులు చూసుకోవాలి, ఇటు ఈ పనులు కూడా చూడాలన్నమాట. ఇలా ఉంటుందండి. ఒక్కొక్కసారి నిన్న రోజంతా నాకు మూడ్ ఆఫ్ అయ్యిందండి. మళ్ళీ ఇంకోసారి ఆ వ్లాగ్ అయితే నేను చేసి పెడతానండి. ఇప్పుడైతే ఈ మల్ప ఒక్కొక్కటి ఇలా అయితే మనం వేసుకోవాలండి. నాకైతే ఒక కప్పు పిండి చేశాను. ఒక కప్పు పిండికి నాకు ఒక 8-9 మాల్పువా అయితే అయ్యాయండి. చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేసుకోకపోతే చెయ్యండి. నేను కూడా ఫస్ట్ టైం అండి ఇది చేయటం అయితే. నాన్నగారికి అయితే ఫోన్ చేసి నేను అడిగాను ఎలా చేయాలి అనేసి. ఇదైతే వేడి వేడిగా మాల్పువా రెడీ అండి. ప్లీజ్ అండి, నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి. ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.